కింద సైడు అంటే ఎక్కువ మార్క్ వేసుకుంటాం కదా! ఈ వీ నెక్‌కి అలా కాదు. అక్కడ పైన ఎంత తీసుకున్నామో కింద సైడ్ కూడా అంతే సేమ్ అలా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రెయిట్‌గా ఒక మార్క్ అయితే వేసుకోండి. అక్కడి నుండి ఇక్కడి వరకి కరెక్ట్‌గా. నేనైతే టేప్‌తోని పెట్టుకొని వేసేసుకుంటున్నాను. అది కూడా మీకు అర్థం కావాలని ఇలా వేస్తున్నాను. నేనైతే మామూలుగానే వేసుకుంటాను. మీ దగ్గర అదేంటిది స్కేల్ ఉంటే స్కేల్ పట్టుకొని వేసుకోండి కరెక్ట్‌గా. చూడండి నేనైతే మనం ఫస్ట్ పెట్టుకున్న మార్క్ కన్నా కిందికి 1 ఇంచు ఇంకా మార్క్ అయితే వేసుకొని ఇలా అయితే డబ్బా షేప్ లాగా మార్క్ వేసుకున్నాను. చూడండి ఎందుకంటే మామూలు నెక్ కాదు కదా! ఇది వీ నెక్ కరెక్ట్‌గా ఉండాలంటే ఇలానే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే టేప్ పెడుతున్నానో అలా పెట్టి మార్క్ అయితే వేయకండి. ఎందుకంటే అది అలా కట్ చేసుకుంటే వీ నెక్ అంటే కరెక్ట్‌గానే చూడ్డానికి కనిపిస్తుంది. కానీ మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉండది.